డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో హంద్రినివా ఫేజ్ 1 కాలువ ద్వారా చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఇక చంద్రబాబు పర్యటన నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, చూస్తున్న మొత్తంగా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే జలహారతి ద్వారా చంద్రబాబు నీటిని కూడా విడుదల చేసిన పరిస్థితి. సో డీటెయిల్స్ ఏంటి చంద్రబాబు పర్యటనకు సంబంధించి? ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం మల్యాల పంప్ హౌస్ నుంచి కూడా ఇటు హంద్రినివా నీటిని విడుదల చేశారు. జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ యొక్క నీటిని విడుదల 2 మోటార్ల నుంచి నీటిని విడుదల చేస్తూ ఎగువ రాయలసీమ జిల్లాలకు తాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టినట్టుగా చెప్పాలి. అయితే ఏదైతే హెచ్ఎన్ఎస్ సంబంధించి ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు కూడా 100 రోజుల టార్గెట్ తోటి పూర్తి చేసి సకాలంలో రైతులకు నీటిని అందించాలన్న లక్ష్యంతో పనిచేసిన నేపథ్యంలో ఈ యొక్క నీటిని విడుదల చేయడం జరిగింది. శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో అటు కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో ఈ సంవత్సరం ఒక 20 డేస్ ముందుగానే శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయిలో నీళ్లు చేరుకోవడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కూడా ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని మళ్లించి అక్కడి నుంచి కూడా ఇటు రాయలసీమ కుప్పం వరకు కూడా నీటిని తరలించే ప్రధానమైనటువంటి కాలువగా ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకు చెందిన రైతులు పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి సీఎం 1 గంట ప్రాంతంలో కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మల్యాల చేరుకున్నారు. మల్యాల అంచె వద్ద ఆలూరు అంచె వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మల్యాల పంప్ హౌస్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి నీటిని విడుదల చేసి అక్కడ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆలూరు అంచె వద్ద ఏర్పాటు చేసినటువంటి సభ వద్ద రైతులతో ముఖాముఖి అయ్యి అక్కడ ప్రసంగం చేయనున్నారు. ఏదైతే నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత వాటి యొక్క పరిధిని పెంచి అంటే సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ కుప్పం వరకు కూడా నీటిని అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటన ఈరోజు చాలా అత్యంత ప్రాముఖ్యత చోటు చేసుకుందని చెప్పవచ్చు. నిన్న ఢిల్లీలో కూడా ఈ యొక్క పోలవరం కనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చర్చ తీవ్ర స్థాయిలో జరిగిన నేపథ్యంలో ఏదైతే కనకచెర్ల నుంచి కూడా అంటే గోదావరి జిల్లాను బనకచెర్ల వరకు తీసుకుని వచ్చి అక్కడి నుంచి నీటిని రాయలసీమ జిల్లాలకు అందిస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి ఏవైతే మాట్లాడతారో దాని మీద నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధమైన కార్యాచరణ రూపొందించబోతున్నారో నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి అంశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి కిషోర్, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తర్వాత ప్రతి అంశం కూడా కీలకం కానుంది. నీటి వనరులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ముందు నుంచి చెప్తున్నారు, రాయలసీమను రతనాలసీమగా మారుస్తాం, రాయలసీమలోని ప్రతి ఎకరాకు కూడా నీరందించే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేయబోతుందంటూ కూడా చంద్రబాబు చెబుతున్న పరిస్థితి. అక్కడి రైతాంగం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నీటి వనరుల లభ్యతను పెంచాలి, కాలువల ద్వారా నీటిని అందించాలని కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా బనకచెర్ల అంశం మీరు అన్నట్టుగా తెర మీదకు వస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర రైతాంగం అంతా కూడా అటు పోలవరం కావచ్చు, ఇక చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీటి వనరులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఈరోజు సభలో చంద్రబాబు నాయుడు ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? ఈ చంద్రబాబు మాట్లాడే మాటలకు ఇందాక మీరు చెప్పినట్టుగా ఈరోజు సభలో చంద్రబాబు మాట్లాడే మాటలను ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా సునిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు తెర మీదకి వస్తాయని మనం భావించవచ్చు అంటారు కిషోర్? ఈ రోజు అత్యంత కీలకమైన ప్రసంగం చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు అనేది మనం భావించాలి. ఎందుకంటే నిన్న ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా గోదావరి బనకచెర్ల అంశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుని వస్తే దానికి అదనంగా తెలంగాణ ప్రభుత్వం వారికి సంబంధించిన కృష్ణా జిల్లాల పంపకాల మీద కూడా వారు అనేక అంశాలను క్రోడీకరించి అజెండాలో ఉన్నట్టయితే మాట్లాడతామని చెప్పిన పరిస్థితి. అధికారికంగా ఈ యొక్క అంశాల మీద ఎటువంటి చర్చ జరగకపోగా దాని మీద
పోలవరం బనకచెర్లకు సంబంధించిన అంశమే లేనప్పుడు మేము ఏమని వ్యతిరేకిస్తామని చెప్పి తెలంగాణ సీఎం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఏపీ సీఎం ఇక్కడ ఏమైనా మాట్లాడతారు, అది కూడా ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఈ యొక్క ప్రకటనలు అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ కు సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 కు సంబంధించి ఇప్పటికే 3850 క్యూసెక్ల సామర్థ్యం వరకు పెంచినటువంటి కాలువలకు నీటిని అందించాలంటే ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వచ్చే నీరు మాత్రమే కాకుండా బనకచెర్ల వరకు గోదావరి నీటిని తీసుకొని వస్తే ఆ యొక్క కార్యాచరణ నేపథ్యంలోనే ఈ యొక్క కాలువల విస్తీర్ణం చేశారు. గతంలో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే కుటుంబ ప్రభుత్వం రాకముందు కంటే ఇప్పుడు 1600 క్యూసెక్లు అధికంగా నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు ఈ యొక్క కాలువల యొక్క సామర్థ్యాన్ని పెంచిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇదే పాయింట్ లో ఏదైతే మలయాళ వద్ద నుంచి ఇప్పుడు చంద్రబాబు మాట్లాడే అంశాలు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా ఇటు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఈ యొక్క పోలవరం బనకచెర్లను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎదురవుతున్న సమస్యలు ఎలా ఉన్నాయి, కేంద్రంతో ఎలాంటి కార్యాచరణ వ్యవహరణ చేయాలి అన్నది మాత్రం స్పష్టంగా తెలియజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమ జిల్లాలో వ్యక్తమవుతున్న పరిస్థితి పెండింగ్ లో ఉన్నటువంటి తుంగభద్ర మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇటు బనకచెర్ల అంశాన్ని తెర మీదకి తీసుకురావడం కూడా కొంత మేరకు కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యగా మనం భావించాలి. ఏదైతే మనకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేదవతి ప్రాజెక్టు తో పాటు గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఇటు తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి ఇద్దరు సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఏదైనా అడుగులు ముందుకు వేసేటట్లుగా రకంగానికి తీపి కబురు చెప్తారా, లేకపోతే హంద్రినీవా మనకు ఏదైతే గోదావరి బనకచెర్ల పాయింట్ మీదనే చంద్రబాబు మాట్లాడతారా, జల వివాదాలకు తావు లేకుండా ఏ విధంగా ఈ అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తారన్నది ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం భావించాలి. చూడాలి కొద్దిసేపట్లో చంద్రబాబు ఏం మాట్లాడతారు. రైతులకు లేదా ఇటు మొత్తంగా కూడా రాజకీయంగా కేంద్రీకృతమైనటువంటి బనకచెర్ల గోదావరి అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో నిన్న సీఎం జగన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పరిశీలించకుండా ఎలా నిర్ణయిస్తారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. కిషోర్, నిన్న ఎంపీ అవినాష్ కూడా కీలకమైన కమెంట్స్ చేశారు. గండికోట నుంచి నీటి విడుదల చేయాలంటే అక్కడ పంపులు సరిగా లేని పరిస్థితి, పులివెందలను సస్యశ్యామలం చేస్తామన్న సీఎం చంద్రబాబు ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు, ఇక పులివెందలనే పట్టించుకోవట్లేదు, రాయలసీమను సస్యశ్యామలం ఏం చేస్తారంటూ కడప ఎంపీ ఘాటుగా విమర్శలు చేశారు. ఈ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? గండికోట నుంచి కూడా నీటిని త్వరలోనే విడుదల చేసి రైతాంగానికి అందివ్వబోతున్నారా? మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నీటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. బనకచెర్ల అంశం కావచ్చు, పోలవరం కావచ్చు, ఇక పోతిరెడ్డిపాడుకు సంబంధించి కావచ్చు, రకరకాలుగా వినపడుతున్న మాటలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా వీటన్నింటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా ఏంటి, ఎలా చూడాలంటారు? అది ఒక నీటి సరఫరాకు సంబంధించి అటు ఏదైతే ప్రధానమైనటువంటి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ అంటే కాకుండా ఇటు తుంగభద్ర కేరళకు సంబంధించిన అంశంలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మనకు ముందస్తుగానే నీళ్లు వచ్చిన నేపథ్యంలో ఈ వరకు కేసీ కెనాలకు 2 రోజులు 3 రోజుల కిందటి వరకు కూడా నీటిని విడుదల చేయని పరిస్థితి. నీళ్లుండి కూడా 15 రోజులు దాదాపుగా నీటిని విడుదల చేయడంలో జాప్యం జరిగిందని చెప్పి ఒకవైపు కర్నూలు నంద్యాల జిల్లా రైతులతో పాటు కడప జిల్లా రైతులు కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితిని మనం చూసాం. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క అన్ని సమస్యలను అడ్రస్ చేయడం అన్నది చంద్రబాబు చేస్తారా, బుల్డోజ్ చేస్తూ కొత్త పథకాన్ని అత్యధికంగా 200 టీఎంసీ నీటిని తీసుకొస్తామని చెప్పి బనకచెర్ల అంశాన్ని చెప్పడం చేస్తారా అన్నది మాత్రం ప్రశాంతకంగా మారిన పరిస్థితి. హడావుడిగా ఈ యొక్క హెచ్ఎన్ఎస్ సంబంధించిన కాలువ విస్తీర్ణ పనులు కూడా 100 రోజుల టార్గెట్ అంటూ గుత్తేదారులను వెంటబడి మరీ పూర్తి చేశారు. అన్ని చోట్ల లైనింగ్ పనులు కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నీళ్లు విడుదలైతే మరీ ఏ విధమైన ప్రమాదం కూడా ఉన్న పరిస్థితి. అయితే భవిష్యత్తు కంటే ఇంకొక 2-3 సంవత్సరాలకైనా కూడా కుటుంబం కూడా ఎన్ఎస్ఎస్ పనులని పూర్తి చేస్తామన్న ఒక హింట్ ఇవ్వడానికి దాన్ని ఒక కార్యాలయం తీసుకొచ్చామని చెప్పడానికి ప్రభుత్వం రైట్ ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు మాత్రం ఈ రోజు తప్పదు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తంగా నందికొట్కూరు